నమస్తే, నా పేరు అలీ. మీరు చూస్తున్నారు ఏఎన్ఏ న్యూస్. రండి వార్తల్లో వెళ్తాం. పోలీసు అమరవీరుల స్మారక దినం కార్యక్రమాలు మహబూబ్నగర్ లో ఘనంగా నిర్వహణ. జిల్లా పోలీస్ కార్యాలయ కవాతు మైదానంలో స్మృతి పరేడ్, ర్యాలీ, నివాళులు. పోలీసు అమరవీరుల స్మారక దినాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని కవాతు మైదానంలో ఘనంగా స్మృతి పరేడ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ జోన్ 7 డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్ ఐపీఎస్ గారు హాజరయ్యారు. జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి ఐపీఎస్ గారి నేతృత్వంలో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. దేశంలో గత సంవత్సరం కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 191 మంది పోలీసు అమరవీరుల పేర్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ గారు గౌరవంగా చదివి వినిపించారు. అనంతరం స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఈ రోజు మనం దేశానికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన నిజమైన వీరులను స్మరించుకుంటున్నాం. వారి త్యాగం ఎప్పటికీ మరచిపోలేనిది. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్ గారు మాట్లాడుతూ, పోలీసు శాఖలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు దేశానికి అందించిన ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్ గారు మాట్లాడుతూ, పోలీసు శాఖలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు దేశానికి అందించిన అత్యున్నత సేవలకు చిహ్నం. వారి త్యాగం వల్లనే సమాజం శాంతియుతంగా సాగుతోంది. ఈ రోజే కాదు, ప్రతిదినం వారి సేవలను గుర్తు చేసుకుంటూ మనం మరింత నిబద్ధతతో విధులు నిర్వహించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారి గౌరవార్థం ప్రత్యేక సమావేశం నిర్వహించి కానిస్టేబుల్స్ రామ్ సింగ్, దేవనారాయణ గుర్జర్, అక్షయ్ కుమార్, తమిళనాడు సబ్ ఇన్స్పెక్టర్స్ ఎం. మెర్సీ, వి. శరవణన్, స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్స్ పి. విజయ్ కుమార్, ఎం. షణ్ముగవేల్, హెడ్ కానిస్టేబుల్ సి. శ్రీనివాసన్, ఎస్. జస్మిన్ మిల్టన్ రాజ్, తెలంగాణ అసిస్టెంట్ కమాండెంట్ బాణోతు జవహర్లాల్, కానిస్టేబుల్స్ టి. సందీప్, వి. శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్, డి. వారిని కలిసిన డీఐజీ గారు, ఎస్పీ గారు వారికి ధైర్యం చెప్పారు. తదుపరి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనమైన ర్యాలీ నిర్వహించబడింది. డీఐజీ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ నుండి ఓల్డ్ బస్టాండ్, క్లాక్ టవర్ చౌరస్తా, రామ్ మందిర్ చౌరస్తా, గ్రంథాలయం మీదుగా పరదేశీ నాయుడు సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. పరదేశీ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ 2 నిమిషాలు మౌనం పాటించి అమరవీరులను స్మరించారు. అనంతరం అమరవీరులు అమర రహే, జై జవాన్, జై పోలీస్ వంటి నినాదాలతో ర్యాలీ ముగిసింది. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అదనపు ఎస్పీ ఎన్. రత్నం ఆర్, అదనపు ఎస్పీ సురేష్ కుమార్, జైన్ సూపరింటెండెంట్ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత, రుక్మిణి భాయి, జిల్లా నలి విచ్చేసిన ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్మారకం ద్వారా అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు దేశ సేవ విలువను వివరించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని భావోద్వేగపరిచింది.
వార్తలు మనీ హిందీ వార్తల కోసం చూస్తూ ఉండండి ఏఎన్ఏ న్యూస్. ఇది